సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ పద్మావతి. చెప్పాలంటే అసలు వృద్ధులు, వయసులో పైబడిన వాళ్ళు, అంటే మోకాళ్ళ నొప్పులని, నడుము నొప్పని, మేము లేచి కనీసం కూర్చోలేని పరిస్థితి అని ఇట్లా చెప్తూ ఉంటారు కదా. సో వాళ్ళు అసలు యోగాసనాలు వాళ్ళు చేయొచ్చా? అసలు లేచి నడవలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడా చేసుకోగల ఒక చక్కటి యోగాసనాలు ఏమైనా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. సో దాని గురించి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ యోగా మాస్టర్ గౌతమ్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం, మరిన్ని వివరాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, వృద్ధులు ఈ కాలంలో వయసులో పైబడిన వాళ్ళు లేచి నుంచోలేము, కనీసం ఇక్కడి నుంచి అక్కడి వరకు మేము నడవలేము, మాకు కీళ్ళ నొప్పులు ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మాకు నడుము నొప్పి ఉంది, ఇట్లాంటివి అయితే పెద్దవాళ్ళలో మనకు చాలా కామన్గా వినిపిస్తూ ఉంటాయి. అసలు వాళ్ళు లేచి కూర్చొని నడవలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడా చక్కగా ఏమైనా యోగాసనాలు చేసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే అలాంటివి ఏమైనా యోగాసనాలు ఉన్నాయా? లైక్ అసలు చేయొచ్చు అంటారా వాళ్ళు? మంచి క్వశ్చన్ అడిగారు. అసలు యోగా ఫర్ ఎవ్రీవన్. యోగా అనేది అందరి కోసం, వాళ్ళ వాళ్ళ స్థాయిల్ని బట్టి యోగా ఉంటుంది ప్రాక్టీస్ అనేది. కాబట్టి మంచం మీద నుంచి లేవలేని స్థితిలో ఉన్న వాళ్ళకు కూడా యోగా ఉంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఇది కేవలం మీ పేరెంట్స్ను వాళ్ళను దృష్టిలో పెట్టుకోవడానికి కాదు, ఇది అందరి కోసం. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, అసలు వృద్ధులు అంటే ఎవరు? వృద్ధి చెందినవారు మామూలుగా. సో కాకపోతే ఇప్పుడు వృద్ధులు అనగానే మీకు ఒక ఐడియా ఏమొస్తుంది? పెద్దవాళ్ళు, లేదంటే శారీరకంగా చాలా వీక్ అయిపోయిన వాళ్ళు, లేదంటే ఏదో రోగాలతో ఉన్నవాళ్ళు, లేదంటే తెల్లటి వెంట్రుకలు, ముసలి చర్మం, దాన్ని గుర్తొస్తుంది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక వయసు దాటిన తర్వాత నార్మల్గా మన శరీర స్థితిని బట్టి రకరకాల ప్రాబ్లమ్స్ మన అకౌంట్లో పడుతూ ఉంటాయి టిల్ ఎండ్ ఆఫ్ ద లాస్ట్ బ్రీత్ వరకు. అయితే నేను ఎందుకు అందరూ ఇది వినాలి అని చెప్పానంటే, మీరు ఒక వ్యాపారం చేయాలి అంటే మనీని ఇన్వెస్ట్ చేస్తేనే మీకు మనీ వస్తాయి. అలానే మీ లైఫ్లో మీరు ఆరోగ్యాన్ని ఇన్వెస్ట్ చేస్తేనే మీకు ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం కోసం మీరు సమయం ఇస్తేనే మీకు ఆరోగ్యం రిటర్న్స్ వస్తాయి. మీరు ఇక్కడ 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వచ్చినట్టు, మీరు చేయాల్సిన సమయంలో సరి అయిన ప్రాక్టీస్లు చేస్తే, కొంచెం దానికి టైం ఇస్తే, మీకు లేటర్ ఏజెస్లో ఇదంతా కూడా రిఫ్లెక్షన్ అనమాట. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా హెల్తీగా ఉంటారు. మీ యొక్క 100th బర్త్డే కూడా డెస్టినేషన్లో ప్లాన్ చేసుకోవచ్చు. సో అలా ఉంటుంది. అయినా సరే ఇప్పుడు ఇది పెద్దవాళ్ళు వింటున్నారు, సరే నా లైఫ్ అంతా అయిపోయింది కదా, మరి ఇప్పుడు నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి చేయలేను కదా, ఏం టెన్షన్ పడొద్దు. మీరు కూడా మీ 100th బర్త్డేని మీ డెస్టినేషన్లో ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రోజు నుంచి యోగా స్టార్ట్ చేస్తాం. ఎలా అంటే, యోగాలో మనం కూర్చొని చేసే ప్రాక్టీసెస్, నిల్చొని చేసే ప్రాక్టీసెస్, పడుకొని చేసే ప్రాక్టీసెస్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు మంచం నుంచి లేవలేరు అనుకోండి, చిన్న ప్రాక్టీస్ అంటే మైండ్ఫుల్ ప్రాక్టీసెస్ లైక్ యోగ నిద్ర కావచ్చు, శవాసనలో బ్రీతింగ్ కావచ్చు, కొన్ని బ్రీతింగ్ ప్రాక్టీసెస్ కానీ చేసుకోవచ్చు. లేదు వాళ్ళు కూర్చోగలరు, పర్వాలేదు, కుర్చీలోనే కూర్చొని ఏం పర్వాలేదు, కుర్చీలో కూర్చొని సూక్ష్మయోగా చేసుకోవచ్చు. వాళ్ళు నిలబడగలరు, కొంచెం స్టాండింగ్లో వార్మప్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇంకొంచెం బలంగా అయ్యారు, స్టాండింగ్ వాకింగ్, స్టాండింగ్ యోగిక్ వాకింగ్స్ ఉంటాయి, ఇవి చేసుకోవచ్చు. వాళ్ళ శక్తి మేర కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామాలు చేసుకోవచ్చు. వాళ్ళు కొన్ని ముద్రలు చేసుకోవచ్చు. ఎలాగో యోగా క్రియాస్ ఉన్నాయి అంటే కొంచెం ఆహార విహార మార్పులను ఎలాగో మేము చెప్తాం. సో అలా ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ప్రాక్టీస్ చేయాలని ఏం రూల్ లేదు, కానీ వాళ్ళకి తగ్గట్టు డైలీ ఒక 30 నిమిషాల నుంచి 1 అవర్ వరకు యోగా ప్రాక్టీసెస్ చేసే సిలబస్ చాలా ఉంటుంది. వాళ్ళు ఏవైనా ప్రాక్టీసెస్ చేసుకోవచ్చు. అయితే అక్కడ వాళ్ళు వయసుని అవన్నిటిని పక్కన పెట్టి, నేను ఆరోగ్యంగా ఉండాలి, చెయ్యాలి అనే ఉత్సాహం వాళ్ళకు ఉండడం ఫస్ట్ అర్హత. ఒకసారి అర్హత సాధించిన తర్వాత గురువు ముందు ప్రత్యక్షం అయిపోతారు. చాలా మంది వాళ్ళకున్న డిసీజెస్ బట్టి ఇంగ్లీష్ మెడిసిన్ అయితే వాడుతూ ఉంటారు ప్రెసెంట్ చాలా వరకు. సో ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నప్పుడు ఇలా యోగా చేయడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా పడుతుంది అంటారు? అసలు వాడచ్చు అంటారా యోగా చేస్తున్నప్పుడు? ఇలాంటి డౌట్స్ చాలా మందికి అపోహ ఉంటుంది. సో ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ అనుకుందాం. ఆ మెడిసిన్ అనేది సపోజ్ హార్ట్ రిలేటెడ్, లేదంటే బీపీ ఉందనో, హార్ట్ ఉందనో, ఎక్కువ స్ట్రెయిన్ ఉందో మామూలుగా ట్యాబ్లెట్స్ వేడుకుంటారు. ఆ ట్యాబ్లెట్ హార్ట్కి సంబంధించింది, బీపీకి సంబంధించింది. అట్ ది సేమ్ టైం దాని రిలేటెడ్ వేరే ఆర్గాన్స్కి సైడ్ ఎఫెక్ట్ కూడా ఇస్తుంది కదా. అలానే ఇప్పుడు సపోజ్ హార్ట్ కోసం నేను ఏదైనా హార్ట్ ఓపెనింగ్, లేదంటే హార్ట్ చక్ర రిలేటెడ్ మెడిటేషన్, లేదంటే హార్ట్ రిలేటెడ్ ముద్ర, ప్రాణాయామ ఏదైనా చెప్పాను అనుకోండి, అది అక్కడ బెనిఫిట్ ఇవ్వడమే కాకుండా దాని ఇరుగు పొరుగు ఉన్నటువంటి ఆర్గాన్స్కి ఎనర్జైజ్ చేస్తుంది. యోగా చేస్తే సైడ్ బెనిఫిట్ వస్తుంది, సైడ్ ఎఫెక్ట్ రాదు. కాబట్టి ఏ ప్రాక్టీస్ ఎవరైనా చేసుకోవచ్చు. ప్లస్
వాళ్ళ మెడిసిన్స్ని కంటిన్యూ చేసుకుంటూనే చేయొచ్చు. ఒక నిర్దిష్టంగా ఆరోగ్యం డెవలప్ అయిన తర్వాత డాక్టరే మానేయిస్తాడు ఆ టాబ్లెట్స్. ఎందుకంటే మేము టాబ్లెట్స్ గురించి మేము మాట్లాడట్లేదు. జస్ట్ వాళ్ళ యొక్క ఆరోగ్య పరిధిని పెంచే బాధ్యత మాత్రం యోగా తీసుకుంటుంది. 100% రిజల్ట్ ఉంటుంది. కాకపోతే ఒక 4 నెలల పాటు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. సో మరి యోగా అనేది స్టార్ట్ చేసిన తర్వాత మరి ఇంతకు ముందు వాళ్ళు తీసుకునే ఫుడ్లో అనేది ఇప్పుడు ఏమైనా చేంజెస్ అనేది చేసుకుంటూ రావాల్సి వస్తుంది అంటారా? తప్పకుండా. యోగా అనేది నీ మైండ్ఫుల్నెస్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో శరీరంలో తీసుకునే ఆహారాన్ని బట్టి వాట్ యు ఈట్ వాట్ యు బికమ్, ఏదైతే ఆహారం తీసుకుంటున్నారో అదే మీరులా మారిపోతున్నారు. సో ఎలాగైనా చిన్నప్పుడు తిన్నది అరిగినంత కెపాసిటీ పెద్దవాళ్ళకు ఉంటుందండి. ఒక ఏజ్ తర్వాత వాళ్ళకు తీసుకునే ఆహారంలో కానీ అరగడం ఉండదు. వాళ్ళే ఆటోమేటిక్గా కొంచెం తగ్గిస్తూ ఉంటారు. అయినా సరే తెలియని నాలెడ్జ్తోని లేకపోతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్తోని ఒక రకమైన ఫుడ్ క్రేవింగ్ ఉండి ఏజ్తో సంబంధం లేకుండా నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి అని ఉంటుంది. ఫుడ్ని ఒక పద్ధతి ప్రకారం శరీరానికి ఏది సెట్ అవుతుందో దాన్ని ఒక హ్యాపీగా మెడిసిన్ లాగా వాడితే వాళ్ళకి లైఫ్ టైం మెడిసినే అవసరం లేదు ఏది పడితే అది తీసుకుంటా అంటే వాళ్ళ లైఫ్లో మెడిసిన్ అనేది కంపల్సరీ అవుతుంది. ఒక కొటేషన్ ఉంది, మోర్ డిషెస్ మోర్ డిసీజెస్ అని. మన ప్లేట్లో ఎన్ని ఐటమ్స్ పెరుగుతాయి అన్ని రోగాలు పెరుగుతాయి అలా అనమాట. సో పెద్దవాళ్ళు వాళ్ళకు అరిగి వాళ్ళు తినదగ్గ ఫుడ్ని వాళ్ళు తీసుకునే క్వాంటిటీ కంటే కొంచెం తక్కువ చేసి తీసుకొని కొంచెం పళ్ళు, పళ్ళ రసాలు, జ్యూసులు, లేదంటే మంచిగా అరిగే కిచిడీలు, లేదంటే మంచి లైట్ స్పైసెస్, లైట్ ఆయిల్ ఉన్నటువంటి కొంచెం దలియా లాంటి ఉప్మాలు, మంచి వెజిటేబుల్ రిలేటెడ్ సూప్స్ ఇలా తీసుకోవడం వల్ల వాళ్ళ హెల్త్ యొక్క పరిధి చాలా పెరుగుతుంది. వాళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈటింగ్ని తగ్గించుకోవాలి. మరి 3-4 సార్లు కాకుండా రోజుకి 2 సార్లు సరిపోతుంది. అలా వాళ్ళు కొంచెం మజ్జిగ తాగడం, కొబ్బరి నీళ్ళు తాగడం వాళ్ళకి అవసరాన్ని బట్టి. ఎందుకంటే వాళ్ళ వేడి శరీరం అనుకోండి, కొన్ని అవసరం పడతాయి. కొన్ని వాత, పిత్త, కఫ దోషాలని దృష్టిలో పెట్టుకొని కస్టమైజ్డ్గా ఫుడ్ తీసుకోవాలి. అంటే యోగా చేసేటప్పుడు చేస్తూ ఏమైనా తీసుకొచ్చంటారా? అంటే తాగడానికి జ్యూసులు కానీ ఇలాంటివి ఏమైనా తీసుకొచ్చంటారా? లేకుంటే యోగా కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్టెన్ టైం గ్యాప్ అనేది తీసుకుంటే ఇవి తీసుకోవాలంటారా? యోగా అనేది షుడ్ బి డన్ విత్ ఎంప్టీ స్టమక్. కావాలంటే యోగా కంటే ముందు వాళ్ళు ఏదైనా హెల్త్ డ్రింక్ లైట్ ఒక 45 మినిట్స్ అట్లా తీసుకోవచ్చు ముందు. యోగా తర్వాత కావాలంటే 15-20 మినిట్స్ బ్రేక్ ఇచ్చేసి మనం రెగ్యులర్ ఫుడ్ తీసుకోవచ్చు. ఇప్పుడు పొద్దున చేస్తే బ్రేక్ఫాస్ట్ కంటే ముందు చేయాలి, మధ్యాహ్నం చేస్తే లంచ్ కంటే ముందు యోగా చేయాలి, రాత్రి చేస్తే డిన్నర్ కంటే ముందు యోగా చేయాలి. బస్ దాని తర్వాత ఎలాగో మన డైటరీ హ్యాబిట్తో ముందుకెళ్ళిపోతాం. సో థ్యాంక్ యూ సార్. సో ఇలాంటి మరిన్ని వివరాలు అయితే మాకు తెలియజేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూనే ఉందాం. సో చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.